సో చాలామంది కూడా అంటే ప్రతి ఇంట్లోనూ ఉండే సీన్ ఇది. వంట చేసిన తర్వాత రెగ్యులర్గా మనం ఎప్పటికప్పుడు అది క్లీన్ చేసుకోకపోతే స్టవ్ కొద్ది రోజుల తర్వాత అది కొంచెం జిడ్డు పట్టేసి ఆ జిడ్డు వదలడం కూడా చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలనుకుంటే మనం ఇంట్లో చాలామంది కూడా ఇప్పుడు వంటల్లో చేసిన ఏదైనా జంతికలు లాంటివి చేసినా సోడా వాడుతూ ఉంటారు కదా, అంటే బేకింగ్ పౌడర్ కాకుండా వంట సోడా కూడా ఉంటుంది కదా. సో ఈ రెండిట్లో ఏదైనా సరే మనకు అంటే బేకింగ్ సోడా కానీ లేకపోతే వంట సోడా కానీ తినే సోడా, సో ఈ పౌడర్ కొంచెం అలాగే ఒక చిన్న నిమ్మబద్ద ఉంటే మనం ఆ స్టవ్ ఏరియాని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కడెక్కడైతే మనకు బాగా జిడ్డుగా ఉందో అంతటా కొంచెం ఆ సోడాని బాగా మనం స్ప్రింకిల్ చేసేసుకోవాలి, జల్లేసుకొని దానిపైన అక్కడక్కడ మనం కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకోవాలి. వీలైతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్ ఏం కదా, అంటే కొంచెం రవ్వగా ఉంటుంది కదా, క్లీనింగ్ కావడానికి కొంచెం ఉప్పు అనేది మనకు అక్కడ హెల్ప్ చేస్తుంది. బట్ ఈ రెండు బాగా ఆ జిడ్డుని పోగొట్టడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం దాన్ని అలా వదిలేసి, అంటే ఒకసారి కొంచెం అలా రాసేసేయాలి స్క్రబ్బర్తో, రాసేసి దాన్ని ఒక 10 నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత స్పాంజ్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం తడిగుడ్డ లాంటివి తీసుకొని మీరు ఒకసారి తుడిచేస్తే టోటల్గా తలతల్లాడుతూ మెరిసిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ చిట్కాని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఆ సోడా తర్వాత నిమ్మరసం ఈ రెండు కొంచెం ఆ కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడున్న జిడ్డుని మొత్తం దాని నుంచి తీసేస్తాయి, అంటే లాగేస్తాయి అనమాట. ఆ కాంటాక్ట్ నుంచి అతుక్కోకుండా విడగొట్టేస్తాయి. అప్పుడు మనం తుడిచేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఈ చిట్కా తప్పకుండా ట్రై చేయండి.